ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, బాగున్నారా? క్రొత్త సంవత్సరంలో అప్పుడే 3 మాసాలు అయిపోయింది. చాలా త్వరగా అయిపోయింది కదా. ఏదేమైనా 3 మాసాలు దేవుడు మనల్ని కాచి కాపాడి 4వ మాసంలో, ఏప్రిల్ మాసంలో మనల్ని దేవుడు ప్రవేశింపజేశారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవదేవునికి కలుగునుగాక. ఇంతకీ ఈ క్రొత్త మాసంలో దేవుడు నాకు ఏ వాగ్దానం ఇవ్వబోతున్నాడు ఈ ఏప్రిల్ మాసంలో 1వ తారీఖున అని ఆలోచిస్తున్నావా? దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ఇచ్చి నిశ్చయముగా నువ్వు నమ్మితే నీ జీవితంలో ఇది నెరవేర్చాలని ఆయన ఆశపడుతున్నాడు. ఏంటి ఆ వాగ్దానం? ఆదికాండం 22వ అధ్యాయం 14వ వచనం. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. మనందరికీ తెలుసు, దేవుడు అబ్రాహామును ఒకానొక దినమున పరీక్షించాలని ఏకైక కుమారుణ్ణి నాకు దహన బలి అర్పించు అని దేవుడు ఆజ్ఞాపించిన పిదప అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకుని తీసుకుని బయలుదేరిన ఆ యొక్క తర్వాత మార్గంలో ఇస్సాకు అడిగాడు, తండ్రి, దహన బలికి కట్టెలు నిప్పులు ఉన్నాయి, గొర్రెపిల్ల ఎక్కడన్నాడు. అబ్రాహాము అన్నాడు, యెహోవా చూచుకొనును అన్నాడు. దేవుడే చూచుకుంటాడు అన్నాడు. సరిగ్గా ఆ స్థలానికి వెళ్ళేసరికి దేవుడు చూచుకున్న తర్వాత అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. యెహోవా ఈరే అంటే అర్థం ఏంటి? యెహోవా చూచుకొను, దేవుడు చూచుకొను. ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాసంలో నీ జీవితంలో కూడా చాలా అవసరతలు ఉన్నాయి, చాలా అక్కర్లు ఉన్నాయి, చాలా కోరికలు తీర్చబడవలసినవి ఉన్నాయి. ఉదయకాల సమయంలో ఎప్పుడు తీరుతుంది, ఈ ఆశలు ఎప్పుడు నెరవేరుతాయి అని ఎదురు చూస్తున్నావు కాదు. దేవుడు చెప్తున్నాడు, యెహోవా ఈరే. నమ్ము, నీ జీవితంలో యెహోవా ఈరేగా ఉండి ఆయన కార్యములు చేయబోతున్నాడు అన్న విశ్వాసంతో నమ్మగలిగితే నిశ్చయముగా దేవుడే సమస్తము ఈ మాసంలో లేదా ఇది మొదలుకొని సమస్తం ఆయన చూసుకోబోతున్నాడు. నీ ఉద్యోగం విషయంలో, నీ వ్యాపారం విషయంలో, నీ వివాహం విషయంలో, నీ గర్భఫలం విషయంలో, నీ పరిచర్యలో, నీ చదువుల్లో, నీ పొలంట విషయంలో, సమస్తములో యెహోవా ఈరేగా ఈ మాసంలో ఆయన నీకు తనను ప్రత్యక్షపరచుకోబోతున్నాడు. దేవుడు అన్నీ సమకూర్చబోతున్నాడు. కానీ నీకు ఉండాల్సింది ఏంటో తెలుసా? విశ్వాసంతో చెప్పు, దేవుడు ఈ మాసపు అక్కర్లన్నీ చూసుకుంటాడు అని విశ్వాసంతో నువ్వు పలకగలిగితే నిశ్చయముగా